సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సృష్టి వర్మ గారు ప్రియదర్శన్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దానికి బౌండరీస్ ఉంటాయా? ఏదైనా మాట్లాడొచ్చా? ఇంకా సంస్కారం, ఏది సంస్కారవంతమైనది, ఏది సంస్కారహీనమైనది? ఇంకొకటి మాట్లాడుకుంటే బూతులు మాట్లాడడం ఫ్యాషనా? అది మన డెవలప్మెంటా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు కస్తూరి గారు ఉన్నారు, కొరియోగ్రాఫర్. సో మాట్లాడేద్దాం. కస్తూరి మ్యామ్, బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఐ మీన్ రీసెంట్గా ట్వీట్ మీరు చూసుంటారు. సో సృష్టి వర్మ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీని, ఇటువైపు ఏమో చాచా నెహ్రూని, ఇద్దరిని కలిపి ఒక ఐ మీన్ బి వర్డ్తో స్టార్ట్ అయ్యే, బి లెటర్తో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ దట్టు అమ్మని తిట్టే విధంగా అది సెన్స్ అవుతూ ఉంటుంది. సో దీని నుంచి మనం ఐ మీన్ ఆ టాపిక్ని పక్కన పెడితే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎవరినైనా ఏమైనా తిట్టేయచ్చా? దానికి ఏమి ఐ మీన్ పరిధులు లేవా? దానికి శిక్షలు ఏం పడవా? ఇంకొకటి, బికాజ్ ఆవిడ కింద కూడా కమెంట్ మెన్షన్ చేశారు, నథింగ్ గోనా హ్యాపెన్ బ్రో అని చెప్పి. సో ఇంకొకటి చూసుకుంటే ఏది సంస్కారవంతం, ఏది సంస్కారహీనమైనది? అంటే బికాజ్ ఒకప్పుడు అంటే ప్రతి ఒక్కడు బూతులు మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉండొచ్చు, బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఈ సంస్కారహీనత ఇప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, రీసెంట్గా ఒక తెలుగు హీరోయిన్ ఆవిడ ఫస్ట్ సినిమాకే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు ఒక సినిమాకి ఒక ఊరు వెళ్ళి ఊరి పేరు మర్చిపోతే ఎవరో గుర్తు చేస్తుంటే ఓఫా అని చెప్పి ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది. అంటే తెలుగు అమ్మాయి, మన తెలుగు హీరోయిన్ అని మెన్షన్ చేస్తున్నాం. అలాంటి అమ్మాయి బికాజ్ అంతమంది చూస్తున్న స్టేజ్ మీద మన సెన్సెస్ అన్ని వర్క్ చేస్తూ ఉండాలి. అలాంటి ప్లాట్ఫామ్లో ఆవిడ వాడుక భాషలాగా వాడేసింది. అంటే మనకు తెలియకుండానే అలాంటి వర్డ్స్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నామా? ఇదా కల్చర్ మనం నేర్చుకుంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ ఈరోజు మనం మాట్లాడుకోవాలి. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం, మీరే చెప్పండి. డెఫినెట్గా. అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే, దీన్ని ఒకరి గురించి అని అంటే పర్టికులర్గా పేరు చెప్పలేము మనం. మనకి సందర్భం ఇంపార్టెంట్. అక్కడ ఎవరు మాట్లాడారు, అక్కడ వర్మ మాట్లాడిందా, శర్మ మాట్లాడిందా, ఇంకెవరైనా మాట్లాడారా అనేది కదా సబ్జెక్ట్ తీసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అమ్మాయిలు ఈ మధ్య ఏంటంటే కొంచెం సెలబ్రిటీ అవ్వగానే, కొంచెం పేరు వస్తుంది అని చెప్పగానే ఏంటంటే తెలియట్లా వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాము ఏంటని. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇంట్లోంచి అన్న సంస్కారం వచ్చి ఉండాలి, లేదా చదువుతో పాటు వచ్చి ఉండాలి. రెండు ఏంటంటే మిడిమిడి జ్ఞానం అనమాట. చదువు నాలెడ్జ్ అంతా ఉండదు, 10th or ఇంటర్ అయిపోతుంది, దాంట్లోనే ఏదో తోపులాగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరు పద్ధతిగానే ఉంటారు, స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ బాగానే మాట్లాడతారు. ఎప్పుడైతే ఈ సెలబ్రిటీ హోదా ఒక 10 మంది చూస్తున్నారు, 10 మంది, ఎందుకంటే సందర్భంగా ఇప్పుడు మనము పికిల్స్ వచ్చింది ఆ మధ్య. పికిల్స్ గురించి తీసుకుంటే కూడా అమ్మాయిలు అసలు వాళ్ళ ఏజ్ కూడా పెద్దగా అంత ఏజ్ కూడా కాదు, అది ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు, అది మాట్లాడడం ఏదో ఒక స్టార్డమ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అయితే ఖండించాల్సిందే. చిన్న విషయానికైనా స్టార్టింగ్ నుంచి ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించకూడదు. అది అమ్మాయిలు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇక దౌర్భాగ్యం ఏంటంటే అమ్మాయిలు అయ్యి ఉండి కూడా అమ్మని తిడుతున్నారు. ఇప్పుడు ఆ వర్డ్ ఏంటంటే అంటే ఏంటండి, అమ్మని తిట్టాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎవరి గురించి అయినా సరే అసలు మీ స్థాయి ఏంటి, మీరేంటి, అసలు ఏదున్నా సరే, మీ స్థాయి ఏదున్నా సరే ఆ వర్డ్ అనేది ఎవరు కూడా తల్లిని అనేది మాత్రం తిట్టకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అది ఎవరు మాట్లాడినా సరే, నాట్ ఓన్లీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అది మన సంబంధం లేదు, కానీ ఆ ప్లేస్లో ఎవరు మాట్లాడినా సరే, ఆ అమ్మాయి అయ్యి ఉండొచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఇలాంటివి ఇంకా రిపీట్ అవ్వకుండా. కానీ ఎందుకు అది ఎవరి దృష్టికి వెళ్ళట్లేదో, ఇప్పుడు జాతిపిత మనకి అలాంటిది అంటే ఇప్పుడు మనము హాలిడే పెట్టుకుంటాము, October 2nd హాలిడే పెట్టుకుంటాం, ప్రతి కరెన్సీలో అయింది ఉంటుంది. వాట్ ఎవర్ ఆయన గురించి ఏదైనా ఉండొచ్చు, నీకేం తెలుసో ఏదో మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో నీకు ఆయన నచ్చలేదు, ఆయన చేసినవి ఏదన్నా కూడా, ఇప్పుడు నీ ఏజ్ చూస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు, నీకు నచ్చనప్పుడు ఆ భాష కూడా వేరుంటుంది. ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదండి, ఇలా జరగాలి, ఎలా అంటే అసలు వాళ్ళకంటే కూడా నువ్వు చదువుకున్నానంటావు, విజ్ఞ జ్ఞానం ఉందంటావు, నీ పెద్ద పెద్ద సర్కిల్ ఉందని చెప్పేసి అని అంటావు. సో ఇంత ఉండి కూడా అలాంటి వర్డ్స్ మాట్లాడేది అనే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. టాపిక్స్ ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే రైట్ టు ఆస్క్, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోకి వస్తుంది. ఇంకొకటి హేట్ స్పీచ్, అది రాదు. బికాజ్ యూట్యూబ్ కూడా కింద గైడ్ లైన్స్ రిపోర్ట్ కొడితే హేట్ స్పీచ్ అని అడుగుతుంది. అంటే ఏంటంటే మనం ఊరికే ఒకరిని ద్వేషం చేయడానికి రైట్ లేదు, మనం క్వశ్చన్ చేయొచ్చు, ఇది తప్పు అని క్వశ్చన్ చేయొచ్చు, అంతే తప్ప మనం దట్టు ఒక ఫాదర్ ఆఫ్ ద నేషన్ ని అలాంటి మాట అనడం. ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీ పద్ధతి నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను చెప్పొచ్చు, కానీ దర్శనే కరెక్ట్ కాదు అనేది
పద్ధతి కాదు అది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ఇంగిత జ్ఞానానికి వాళ్ళకి వదిలేద్దాం. కానీ ఇలాంటివి మాత్రం ఇంకా రిపీట్ అవ్వకుండా, ఇంకెవరు చేయకుండా, ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ క్షమాపణ, ఏదైనా వీడియోలో క్షమాపణ చెప్పడం కానివ్వండి, ఎవరైనా ఖండించాల్సిందే. అక్కడ నేను పర్టికులర్గా అమ్మాయిని చెప్పట్లేదు, ఆ ప్లేస్లో పికిల్స్ అని అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ మధ్య కూడా ఏంటంటే అండి, మనం చూస్తూ ఉంటే కార్గిల్ వార్, కాశ్మీర్ నుంచి ఇప్పుడు హిందూ ముస్లిం అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు, దాని కారణాలు రీజన్ వాళ్ళు ఏమి ఉద్దేశంతో చేస్తున్నా సరే, అక్కడ ఇంత సీరియస్గా జరుగుతూ ఉంటే కూడా ఇలాంటి చెత్త వాగుడంతా కూడా ఇప్పుడు యూట్యూబ్లో, నన్ను ఎవరైనా తిట్టుకోనివ్వండి, నాకు సంబంధం లేదు, యూట్యూబ్లో అగోరి ఆడనా మగనా ఇలాంటి టాపిక్స్, మాధురికి అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా, సో ఇలాంటి వాళ్ళంతా కూడా పోస్టులు పెట్టేసి, ఇలాంటి వాళ్ళంతా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి, అసలు సభ్య సమాజం ఎటు వెళ్తుందో, యూట్యూబర్స్ ఎటు వెళ్తున్నారో, చూసే వాళ్ళు ఎటు వెళ్తున్నారో, దీని గురించి కూడా ఒకసారి, ఎందుకంటే మార్పు అనేది ఒకసారి స్టార్ట్ అవ్వదు. నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు, కాకపోతే అన్నీ చూస్తూ ఉంటే కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంది, మనం వచ్చే జనరేషన్కి ఏమి ఇస్తున్నాం, రాను విచ్చలవిడిగా అయిపోతుంది. ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని వ్యూస్ రావడము. అంటే ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తారు కదా, ఇప్పుడు మాధురి వీళ్ళకి, దివ్య మాధురి గారికి వాళ్ళకి ఎవరు బాబు ఎవరు పుట్టారు, ఈవెన్ ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పక్కన పెట్టి ఇలాంటి టాపిక్స్ మీద అగోరికి పెళ్ళయింది, ఎందుకు ఏం చేస్తారు, వీళ్ళు ఫంక్షన్ చేస్తారు, శ్రీమంతం చేస్తారు, వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కాదు. కరెక్ట్. అంటే బట్ థింగ్ ఏంటంటే మీరు నిజంగా ఈ మాట అన్నారు కదా, మీరు చూడండి ఇలాంటి క్రింజ్ కంటెంట్ కి, క్రింజ్ క్రియేటర్స్ కి కూడా మీకు ఫాలోవర్స్ 1 million దాకా వెళ్ళిపోతుంది. మీకు నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు ఉంటారు, జెన్యూన్ నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు, అపర మేధావులు ఉంటారు, వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు లేరు. అంటే ఏంటి అదే అంటున్నాను, ఇప్పుడు ఇది కలికాలమో, ఏ కాలమో, పోయే కాలమో, మాయకాలమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు అలాగే తయారయ్యారండి. ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ కానివ్వండి, బయట జనాలలో కానివ్వండి, ఆల్మోస్ట్ నెగిటివ్కి ఎక్కువ వెళ్తున్నారు. ప్రతిసారి కూడా పాజిటివ్ కంటే, ఇప్పుడు పక్కనే మెడికల్ షాప్, మందుల షాప్ ఉంటుంది, ఇంకో మందుల షాప్ ఉంటుంది, ఈ మందుల షాప్ ఉన్న దగ్గర మెడికల్ షాప్ దగ్గర ఉండరు. సో అంటే అందరికి రోగాలు రావాలి అని కాదు. సో అట్లా ఏంటంటే ప్రతిదీ కూడా నెగిటివ్ వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ మాట్లాడే విధానం కూడా యూట్యూబర్స్ అయినా కానీ ఏదైనా కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించండి. మొన్న శోభన్ బాబు గారి మనమడు అసలు ఎంత గొప్ప ఆపరేషన్ అండి. అసలు ఆయన వీడియోస్ ఎక్కువ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా టాపిక్ ఉందా? లోపల బేబీ, గర్భసంచి పగిలిపోయి లోపల బేబీ ఉంటే కూడా తను సర్జరీ చేసి, అసలు ఎంత గ్రేట్ అండి అసలు. అలాంటివి ఏమి మనకి పబ్లిక్లోకి ఎక్కువ రావు. కార్గిల్ వార్లో ఒకతను చాలా మందిని కాపాడాడు అక్కడ కాశ్మీర్లో. సో ఆయన గురించి ఎక్కువ వీడియోస్ ఉండవు, ఏది ఉండవు. ఇవి కావాలి, వీళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు సంఘ సంస్కర్తలు, దేశానికి ఉపయోగపడే చేస్తూ ఉంటారు. ఇంత డ్రెస్లు వేసుకొని, నేను ఒకవేళ కొరియోగ్రాఫర్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు సమాజానికి ఏమి ఇస్తారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైతే ఇలా మాట్లాడి పబ్లిసిటీ అవ్వాలి అనుకుంటున్నారో, ఇలా మాట్లాడి మీరు ఫేమ్ అవ్వాలనుకుంటున్నారేమో, కానీ ఒకసారి మనము ఏం తింటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ పెరిగామనేది వీళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సోల్జర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటే పేరు నేమ్ ఇట్ సెల్ఫ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అని ఉంది కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అవును, సోల్జర్ ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు అచ్చ తెలుగు మాట్లాడితే ఎవరికి మీనింగ్ తెలియదు, బట్ డబుల్ మీనింగ్ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. తెలుగు భాష తెలియదు కానీ డబుల్ మీనింగ్ ఏమన్నా ఒక్క మాట మాట్లాడాం అనుకోండి, అది దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి, ఒరిజినల్ బూత్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నానండి ప్రతి ఒక్కరు. చూడండి, మీరు ప్రతి యూట్యూబర్ చూడండి, ఏమైనా కానివ్వండి, బూతులు ఇదే ఆయుధం పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ టాలెంటే అది, ఇప్పుడు వాళ్ళ ఆయుధమే అది, వాళ్ళ టాలెంటే అది. అలా చేసిన ఫుడ్ తినడం అవసరమా? అన్ని బూతులు చెప్పేసి. ఇంకొకటి దీనికి ఇలా కూడా కారణం ఏంటంటే, యూట్యూబర్సే వీళ్ళే కాకుండా గుంటూరులో నేను ఒక స్వీట్ షాప్కి అట్లా వెళ్ళామన్నమాట. ఇంతే అమ్మాయి వాళ్ళ నాన్నని బండ బూతులు తిడుతుంటే నవ్వుతున్నాడు ఆయన. మా అమ్మాయి అంతేనండి, మా అమ్మాయి ఎవరినైనా తిట్టేస్తుంది, మా అమ్మాయి రౌడీ అంటే. నువ్వు ఏం నేర్పుతున్నావు పిల్లకి? అంటే సినిమాలు కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి కదా రీసెంట్ గా వచ్చి. అవును, అది కూడా అంతే. అది కూడా నేను ఖండిస్తున్నాను. పాత సినిమాలు చూడండి, ఎందుకు ఆడలేదా? పాత సినిమాలు ఆడలేదా? మంచి సినిమాలు తీస్తే చూడట్లేదా? ఏమన్నా అంటే ఇలా చేస్తేనే చూస్తున్నారు, మీరు తీకండి. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి చూస్తున్నారు, కానీ మీరు సినిమాలు ఖచ్చితంగా అందరి మీద పడుతుంది, ఫోకస్ అవుతుంది అందరి మీద కూడా. సినిమాలో ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంటుంది బయట. సో ఫస్ట్ మనం మారితే కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ సంస్కారం నేర్చుకోవాలంటే అంటే మనకి చదువు నుంచి కొంచెం సంస్కారం నేర్చుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు అంతా వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ, అవి ఎక్కడ నుంచి పట్టభద్రులైన వాళ్ళు అందరూ. అంటే టీనేజ్ వచ్చేసరికి మీకు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు యూనివర్సిటీ నుంచి, అప్పుడే ఇమీడియట్ గా ఒక ఎందుకు స్కూల్ నుంచే కదా, స్కూల్లోనే రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే బయట ఇతర దేశాల్లో పిల్లలంతా కూడా జిమ్నాస్టిక్స్ చేయడం కానివ్వండి, ఏదైనా ఆర్ట్ కానివ్వండి అలా చూపిస్తుంటారు. మన వాళ్ళు రీల్స్ పెట్టేసుకొని ఒక సాంగ్ వేసేసుకొని
ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ వయసుకి సంబంధించి కూడా ఉండదు ఎక్స్ప్రెషన్స్. ఆ పిల్లలు ఏమి ఇస్తున్నారో కూడా తెలియదు. స్కూల్ పిల్లలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూసుకుంటున్నారో, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎందుకంటే నిజంగానే చాలా సర్వనాశనం అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరు ఇంకా రాను అయితే ఇంకేముండదు. ఇప్పుడు చూడండి, ఆస్తి కోసం చంపుకోవడాలు కానివ్వండి, ఇల్లీగల్ కనెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు పిల్లల్ని ఎవరు సరిగా పట్టించుకుంటున్నారు? మీరు పట్టించుకోకుండా మీ షోకులు మీకున్నాయి. సో పిల్లల్ని మీరు చంపడమా, మిమ్మల్ని పిల్లలు చంపడమా, అడ్డుగా ఉన్నారని మొన్న కూడా 3 పిల్లల్ని ఒక ఆవిడ మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఏం చూస్తున్నాం అసలు మనం? రాను అసలు ఏం చూస్తున్నాం? నిజంగా అసలు ఆలోచించుకుంటే ఒక్కోసారి చాలా భయం వేస్తుంది, మనం ఏ ప్లేస్ లో ఉన్నాము ఏంటి అనేది. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఒకప్పుడు టిక్ టాక్ ని బ్యాన్ చేసింది. అది చైనా యాప్ అని చెప్పి బ్యాన్ చేసింది. చైనా యాప్ అనే హిడెన్ ఎజెండా ఉండుండొచ్చు, బట్ మనకి చెప్పిన మెసేజ్ ఏంటంటే దీని వల్ల యూత్ పాడైపోతున్నారు. రీల్స్ ఇమీడియట్ గా ఇన్స్టాగ్రామ్ అదే ఫీచర్ ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఇన్స్టాగ్రామ్ అమెరికా ఓడిది కాబట్టి, మార్క్ జకర్బర్గ్ తీసుకున్నాడు కాబట్టి, మెటా ఓడిది కాబట్టి పర్వాలేదు, చైనా ఓడిది అయితే బ్యాన్ చేయాలి అంతేనా? ఎంతసేపు ఏంటంటే మన మీద వేసుకోము, ఏదున్నా వీడి వల్ల అయ్యింది, లేదా వాళ్ళ వల్ల అయ్యింది, వీళ్ళ వల్ల అయ్యింది. మనకు ఉన్నదే కల్చర్ అది కదా, పక్కడు మీద తోసేయడం. ఇప్పుడు ఏదైనా క్రెడిట్ మంచి జరిగింది అనుకోండి, అది మనకు వస్తుంది. తప్పు అనుకోండి పక్కడు మీద వేస్తాం. అది మన నైజమే కదా ఫస్ట్ నుంచి కూడా. ఒకప్పుడు మన కల్చర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గొప్పగా మాట్లాడుకుంటారు అంటారు. అంటే బుక్స్ వరకు ఓకే, ఇప్పుడు అదే ఫారినర్ ఇక్కడ దాకా వచ్చి తెలుసుకోలేని వాడు ఉంటాడు మన కల్చర్ ఏంటి, ఇండియన్ కల్చర్ ఎలా ఉంటదని. వాడు ఏం చేస్తాడు, ఏంటో చూద్దాం అని చెప్పి చేతిలో ఉంది కాబట్టి సోషల్ మీడియా ఓపెన్ చేస్తాడు. మన కల్చర్ ఇది కనిపిస్తుంది, ఇదా ఇండియన్ కల్చర్ అని వాడు అపోహపడతాడు కదా. మన గ్రంథాలు ఇతిహాసాలు వాడికి తెలుస్తాయి, ఖచ్చితంగా అపోహపడతారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కూడా ఫారినర్స్ ఈ హరే రామ హరే కృష్ణ, ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి కూడా హ్యాపీగా వాళ్ళు మనలాగా వచ్చారు. వాళ్ళకు వచ్చిన పద్యాలు కూడా మనకి రావు. వాళ్ళు అసలు నిజంగా అంటే ఎంత భక్తిలో ఉన్నారంటే మన కల్చర్ అంతా ఇష్టపడి ప్రతి ఒక్కరు వాళ్ళు మన డ్రెస్సింగ్ వేస్తున్నారు, సాంప్రదాయాన్ని మనది పాటిస్తున్నారు. మన వాళ్ళంతా కూడా ఏంటంటే అది పాశ్చాత్యం అంటున్నారు, అది పాశ్చాత్యం కూడా కాదు, వెకిలి చేష్టలు. పాశ్చాత్యంలో ఎవరు ఇలా లేరే, ఆఫ్ డ్రెస్లు వేసేసుకొని ఎవరు లేరే, ఒక పెట్టుకున్నారు, ఒక స్టైల్ అని పెట్టుకున్నారు, కానీ అక్కడ ఇలా లేరు. దీనికి ఇంకేదైనా పెట్టాలి, పాశ్చాత్యం అని పెట్టకుండా ఇంకేదైనా ఒకటి పెట్టాలి. సో వీళ్ళు ఫాలో అయ్యేది మాత్రం నిజంగా వాళ్ళ కల్చర్ కాదు, వేరే కల్చర్ కాదు. ఇదంతా ఒక రోత, ఒక రోగము. ఇంకేదైనా ఉంటే కొత్త పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం డెవలప్మెంట్ ఇది అని చెప్పి అంటున్నారు. అది వెస్టర్న్ కల్చర్ లా కనిపించట్లేదు. డెవలప్మెంట్ అయితే ఓకే, ప్రాబ్లం ఏంటంటే మన రూట్స్ ని మర్చిపోయి, ఇప్పుడు మన పేరెంట్స్ ని మర్చిపోయి రోడ్డు మీద ఉన్నవాడు ఎవడో ముసలోడికి దానం చేసిన యూజ్ ఏముంది? ఇప్పుడు అలా ఉంది. అంటే నేను మొన్న రీసెంట్ గా ఏం చూసానంటే, షష్టి పూర్తి అని ఏదో సినిమా వచ్చిందండి. ఆ సినిమా కంటెంట్ ఇదంతా పక్కన పెడితే నన్ను చాలా మంది అడిగారు, షష్టి పూర్తి అంటే ఏంటి, మళ్ళీ పెళ్లి చేస్తారా ఏంటి అని. అంటే యాంకర్స్ కూడా కొంతమంది అడిగారు, ఇదేంటి ఇప్పుడు మనది షష్టి పూర్తి అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, బట్ దాని గురించి పూర్తిగా ఇంకా తెలియదు ఎవరికి. కనీసం షష్టి పూర్తి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు అనేది తెలియదు, షష్టి పూర్తి అంటే తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా దరిద్రంగా ఇప్పుడు తయారైంది ఏంటంటే పెళ్లిళ్ళు. ఒక పెళ్లిలో 100 వెరైటీస్ చేశారు, ఇంకో పెళ్లిలో 150 వెరైటీస్ చేయాలి, ఇంకొకటి 300 వెరైటీస్ చేయాలి. ఎందుకు లేనోడు ఎక్కడ అప్పులు పాలవ్వాలా? అసలు పెళ్లి అంటే ఏంటి? కనీసం మీరు ఆ టైంకి ముహూర్తానికి తాళి కట్టిస్తున్నారా? అది ఇంపార్టెంట్. అది ఉండదు మనకి. ఆ ఫొటోస్ కోసం ఫోజ్ ఇవ్వాలి. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎప్పుడున్నాయండి? అసలు ఉన్నాయా ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్? తెలుసా అసలు? అంటే ఇప్పుడు ఏంటంటే బిఫోరే దానివల్ల కూడా సంబంధాలు చెడిపోయిన రోజులు ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ అయిపోయినాక కూడా సంబంధం చెడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిని ఏం చేస్తారు, అబ్బాయిని ఏం చేస్తారు? ఫోటోస్ కూడా కొంచెం చాలా క్లోజ్ గా తీసుకుంటున్నారు, క్లోజ్ గా దరిద్రంగా ఉన్నాయి, చెప్పలేము. ఇంకా అసలు 4 గోళ్ల మధ్య జరగాల్సింది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని. మరి వీళ్ళ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఈ కల్చర్ ఏంటో ఒకటి తగలబడింది. ఈ ఫుడ్ తర్వాత ఈ జ్యువెలరీస్ కానివ్వండి, రెడీ అవ్వడం కానివ్వండి, పెళ్లి కంటే ముందు అక్కడక్కడ షోయింగ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల అప్పులు చేయడాలు, అంత ఖర్చు పెట్టిన ఏదైనా పెళ్లి కదా, మ్యారేజ్ అన్నప్పుడు మ్యారేజే. వాళ్ళకి అదే ఖర్చు, వాళ్ళకి ఎఫ్డి చేయండి, వాళ్ళకి ఒక ఫ్లాట్ కొనివ్వండి, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఏదైనా ఉంటే. అట్లా వద్దు, ఇదే కావాలి, ఈ షోయింగ్ కావాలి. అందరూ ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ అక్కడ కల్చర్ లేదు, అక్కడ ట్రెండ్ ఓన్లీ. మీరన్న ట్రెండే అక్కడ, అది కల్చర్ కాదు మనకి. బట్ అది మరి దీనిలో మార్పులు రావాలంటే ఎక్కడి నుంచి రూట్స్ ఎక్కడ మొదలవ్వాలంటారు? రూట్స్ ఎవరైనా ఒక్కరి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఒక్కరి నుంచి అయినా స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇది మరి అన్నట్టు ఇప్పుడు ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్స్ కానివ్వండి, వాడు ఒక వీడియో వేసాడు, నేను 10,000 చీర కొన్నాను, నువ్వు 20,000 చీర కొనండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక చూసాను, సుందర్ పిచ్చయ్య గారు,
అసలు ఆయన అమౌంట్ ఎంతంటే అసలు ఆయన సంపాదించేది, కానీ ఆయన డ్రెస్సింగ్ చూసారా, ఆయన వాచ్ కానీ చూసారా, ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు నేను చూశాను బోల్డ్ అంత ఆస్తిపరులు, కానీ సింపుల్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనకేంటంటే ఇది చూపించుకోవాలన్నమాట. ఆటోలో వచ్చినా ఇబ్బందే, బస్సులో వచ్చినా ఇబ్బందే, కార్లో వచ్చినా ఏ కార్లో వచ్చారు అనేది కూడా నోటీస్ చేయడము. అంటే ఎవరు మనిషిలాగా బతకడం లేదు, వాళ్ళ కోసం వాళ్ళు బతకడం లేదు, ఒకరి కోసం చూపించుకోవడం కోసం అంటూ ఉంటారు. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు కోసమే బ్రతుకుతున్నారు తప్పితే. ఇప్పుడు పెళ్ళి అయిపోతుందండి, అది చేశారు సరే, వాళ్ళు అడిగారా వీళ్ళు అడిగారా, ఎవరి కోసమో చూశారు. అప్పుల పాలైతే ఎవరు కడతారు? అదే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండే, ఇంట్లో ఉన్న నలుగురు కోసం బ్రతికేవారు. అవును, ఇప్పుడు బయట ఉన్న సమాజంలో ఉన్న నలుగురు కోసం బతకాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్ళి చదివింపుల కంటే కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చదివింపులు ఇస్తే బాగుండేది అనేది నాకు ఫస్ట్ నుంచి ఒక ఒపీనియన్ అనమాట. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఏముండదు పరామర్శించే, జస్ట్ ఫ్రూట్స్ ఏవో తీసుకెళ్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి ఇస్తే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే హెల్ప్ అవుతుంది. కానీ ఈ పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్ కూడా ఒకప్పుడు చెప్పడానికే భయపడేవాళ్ళు. బర్త్డే అయిందనో ఏదో చెప్పేవాళ్ళు, కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అది కూడా ఒక స్టేటస్, దాన్ని చూపించుకోవాలి, మా అమ్మాయి అయిపోయింది చూడండి అందరికీ అని చెప్పేసి. ఆ ధోతి ఫంక్షన్ వచ్చినా, వాళ్ళకి ఏమంటారు అన్నప్రాసన జరిగినా కూడా, సో అన్నిట్లో బిల్డప్ కనిపిస్తుంది. అంటే స్టైల్ మీరు అన్నట్టు ఏంటంటే, ఇకపై షో ఆఫ్ చేసి ఇన్ని ఐటమ్స్ పెట్టాం, ఇన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాం అనుకునే వాళ్ళకి చదివింపులు అనేది కరెక్ట్ కాదు అసలు. అవును, అంత దగ్గర బోల్డ్ ఆస్తుంది, ఇంకెందుకు నీకు పెట్టాల్సిందే, అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీ డబ్బుల కోసం ఆయన పెళ్లి చేయలేదుగా. ఇప్పుడు ఇంకొకటి దానికే వద్దాం. ఒక మనిషి ఎన్ని రకాలు తింటాడు? ఆ పొట్టకి ఎంత పడుతుంది? ఒక రైస్, ఒక 2-3 ఐటమ్స్, ఒక 10 ఐటమ్స్, సరే వాళ్ళ సొమ్ము వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, అది కోపం వచ్చే వాళ్ళ కోపం రానివ్వండి. కానీ ఒక మనిషి ఎందుకు తింటాడు? ఆ టేస్ట్ ఏం తెలుస్తుంది? అన్ని కలిపి ఒక దాంట్లో వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళినాక ఏ టేస్ట్ తెలుస్తుంది? నువ్వు ఏం పెట్టావని తెలుస్తుంది. సో ఏంటంటే ఇవన్నీ కూడా మారితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం అనమాట. బట్ మన టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి ఏం పరిధులు లేవంటారా? అంటే బికాజ్ ఏం తీసుకోవా చట్టం, ఐ మీన్ చట్టం ఏమి ఎక్కడ మీకు ప్రాబ్లం ఏమి ఉండదా? దాన్ని ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఎలా తీసుకోవాలి ఇనిషియేషన్? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ విషయం నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, బయటది అంటే ఇప్పుడు మన ఇల్లు చక్కదిద్దుకున్నాక పక్కల దగ్గరికి వెళ్ళాలంటారు. మా ఇల్లు, మా అసోసియేషన్ దగ్గరలోకి వస్తే ఎవరైనా ఏదైనా చిన్నది రాంగ్ మాట్లాడినా, మాస్టర్ని ఉద్దేశించి మాట్లాడినా, లొకేషన్లో ఏదైనా మిస్టేక్ జరిగినా మాకు ఫైన్స్ ఉంటాయి. ఒక 3 months వరకు వర్క్ చేయకూడదు, 2 months, 1 month, అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ బట్టి ఉంటుందన్నమాట. సో మరి ఇదెందుకు వాళ్ళ దృష్టికి రాలేదో నాకు అర్థం కాలేదు. నేను మాస్టర్ విషయంలో జారీ మాస్టర్ విషయంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడే నాకు నోటీస్ ఇచ్చారు. సో కానీ మరి ఇప్పుడు ఇంత మాట్లాడినా మరి మా వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదో అది కూడా ఆలోచించుకోవాలి. ఈవెన్ దో ఒక ఆడపిల్ల ఎలా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, మంచి విషయం. బికాజ్ ఒక ఆడపిల్ల వచ్చి పాపం ఏదో కష్టపడిందో అది జడ్జిమెంట్ చూసుకుంటది లాస్ట్ లో, ఏది నిజం ఎవరో కల్ప్రిట్ అనేది అక్కడ ఏం జరిగింది వాళ్ళిద్దరికీ తెలుసు. బట్ ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఇంతమంది సపోర్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్. బట్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ అమ్మాయే ఏదైనా తప్పు చేసి ఇలా తప్పుగా మాట్లాడినప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఒక ట్వీట్ ద్వారానో ఏదో ద్వారా ఇలా మాట్లాడకమ్మా ఇది తప్పు అని కూడా బయటకు రావాలి కదా. ఇప్పుడు అయితే చెప్తున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సమాజం గురించి మనము సొసైటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, తప్పు చేసినోడు ఎవడి వాడు, మనోడా కాదా? మనోడైతే ఒక రకం, అంటే నేను తప్పు చేస్తేనేమో బీరువాలో దాచుకుంటాను, మీది అనుకోండి తప్పు చేశారు అనుకోండి పాంప్లెట్స్ లాగా పనిచేస్తాను అందరికీ. సో ఇది జరుగుతోంది ఇప్పుడు అందరిలో అయితే జరుగుతుంది. చేసినోడు ఎవడు, వాడు వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెనకాల పెద్దోళ్ళు ఉంటే ఎందుకు వచ్చలేదు అని ప్రతి ఒక్కరు భయంతోనే ఉన్నారు. మొన్న కూడా మా దాంట్లో సగం మంది మాట్లాడాలంటే వర్క్ ఇవ్వరు. ఓకే, ఎందుకు వచ్చిన గోల, మనకి వర్క్ పోతుంది, మనకి భార్య పిల్లలు ఉన్నారు, మనకి రెంట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి అని చెప్పి నిజం గొంతు నొక్కేస్తున్నారు. ఎవరైనా ఒకరో ఇద్దరో వచ్చారంటే వాళ్ళకి సస్పెండ్ చేసి వాళ్ళకి మాట్లాడొద్దు. ఇదంతా కూడా ఏదైనా ఇప్పుడు ఎలా నడుస్తుందంటే పెద్ద పెద్ద తలకాయలు చిన్న తలకాయలు లాగా, పెద్ద తలకాయలు అయితే వెనకతలు ఎవరున్నారో వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అది తప్పుగా అనిపించదు అనమాట, అది తప్పుగానే ఎవరు చూడట్లేదు. ఇదే ఒపీనియన్ చాలా మంది చూస్తున్నారు. అంటే లక్షల అకౌంట్ల నుంచి గాంధీ గారిని కావచ్చు, నెహ్రూ గారిని కావచ్చు, కొంతమంది సుభాష్ చంద్రబోస్ గారిని కావచ్చు, అందరినీ ఎవరో ఒకరు తిడుతూ ఉన్నారు. బేసికల్లీ ఇదే మాట, ఇదే తిట్లు ఎవరైనా హిస్టరీ మీద PhD చేసి రీసెర్చ్ చేసిన వ్యక్తి అన్నాడంటే ఓకే మనం కన్సిడర్ చేయొచ్చు, ఈయన ఖచ్చితంగా ఏదో తెలుసుకున్నాడు, తప్పు వాళ్ళ మార్గాలే తప్పు అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చాడని. అంటే బేసిక్ గా ఏమీ తెలియదు. ఒక 10th క్లాస్ స్టూడెంట్ వాడు హిస్టరీలో కూడా ఇప్పుడు కార్గిల్ వారు ఎప్పుడు జరిగింది మీరు ఇలాంటివి అడిగామనుకోండి, వాళ్ళు టైం పీరియడ్ కూడా చెప్పలేరు. అంత నాలెడ్జ్, అంత ఫోకస్డ్ గా చదివినాడు, ఇప్పుడు వచ్చి మాత్రం వీళ్ళ రూట్స్ ఏ తప్పు, వీళ్ళు నాశనం చేశారు, వీళ్ళు ఇలా తిరిగారు అలా తిరిగారు అని చెప్పి అంటే దీంట్లో ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు సబ్జెక్ట్ తెలిసి మాట్లాడట్లేదు. కాకపోతే ఏంటంటే మనం పబ్లిక్ లైమ్ లైట్ లో ఉండాలి,
ఏదో ఒక టాపిక్లో ఇప్పుడు ఈ టైంలో ఇది జరుగుతుంది, సో దీని గురించి రెండు మాట్లాడేద్దాం, ఇది ఇంకొకటి జరుగుతుంది, సో దాని గురించి రెండు మాటలు మాట్లాడదాం. కానీ నాలెడ్జ్ ఉన్నవాడు అలా మాట్లాడు. సీరియస్గా చెప్తున్నాను, నిజంగా వాడికి పద్ధతి పాడు తెలిసి చదువుకున్నవాడు ఎవడైనా కూడా అలా మాట్లాడు. ఇదంతా మిడిమిడి జ్ఞానం అంటారు అనమాట. ఏం తెలియకుండా తెలిసి తెలియకుండా మాట్లాడే ఇవన్నీ కూడా ఇదంటే ఇది ఒకటి అయిపోయింది. నేను సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే చెల్తుంది. సో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పుడు అదే కావాలి వాడికి. ఎవరికైనా సరే నీకు ఎంత ఆస్తుంది, పిల్లలు కాదు ఇప్పుడు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫాలోవర్స్ ఉంటే అది గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు, ఏదో అదొకటి ఏదో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంతే. పబ్లిక్ వాళ్ళని ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు అన్న వాళ్ళు ఇలా ఓవర్ చేసి మాట్లాడుతున్నారు. నేను బేసికల్లీ సోషల్ మీడియాలో ఒకటి అబ్జర్వ్ చేశానండి. మీరు మంచి కంటెంట్ ఏమన్నా అప్లోడ్ చేయండి, మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు బేసికల్లీ అది పక్కన పెడితే, మీరు ఒక మంచి కంటెంట్ అంటే జనాల్ని ఎడ్యుకేట్ చేసే కంటెంట్ అప్లోడ్ చేశారు, దానికి అది అందరికీ సజెస్ట్ అవుతుంది. అవును, అది ఎలా అవుతుంది అంటే 18+ కంటెంట్, బూతులు మాట్లాడినవి అందరికీ వెళ్తా ఉంటాయి. అవును, అందులో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఏంటంటే ఇప్పుడు నాకు ఎవడో చిన్న తమ్ముడు ఉన్నానుకోండి, వాడు 12 years 13 years వాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు, వాడికి కూడా వెళ్తుంది ఆ సజెషన్. ఇలాంటి మంచి ఇది మాత్రం అందరికీ వెళ్తుంది, అందరికీ వెళ్ళదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ లో రీల్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. అంటే సినిమాకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, ఏదైనా తేడా వస్తే 18+ ఎవరు రాకూడదు, ఐడి కార్డు చూపించాలి ఇవన్నీ అంటాం. బట్ సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఇలాంటి కంటెంట్ అన్ని అకౌంట్లకి వెళ్ళి? అంటే యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఎలా జరుగుతుందంటే మనకి ఏదైతే వీడియో అట్ ఎ టైం ఒక 3 times చూస్తున్నారు, కొన్ని ఉంటాయి కూడా, మీరు 3 సార్లు చూడండి మీరు అనుకున్నది అయిపోతుంది. సో 3 times చూస్తే సజెస్ట్ చేసేస్తుంది, అది ఆటోమేటిక్గా సజెస్ట్ చేసేస్తుంది. సో ఇదంతా ఏంటంటే పిల్లలు ఉంటారు, కొంతమంది టీనేజ్ పిల్లలు, కొత్తగా ఫోన్ అదే చెప్పలేను. సో అలాంటి పిల్లలంతా కూడా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో దానివల్ల అలా అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు మంచి ఎవరికి అక్కర్లేదు. మీరు గుళ్ళో హరికథ చెప్పండి, పక్క రికార్డింగ్ డాన్స్ చేయండి, అక్కడికి వెళ్తారు, హరికథకి ఎవరు రారు. సో పబ్లిక్ సగం మంది అట్లా వదిలేస్తే ఇంకా కొంతమంది ఉన్నారు, అది లేటుగా వస్తుంది. ఇప్పుడు మిథునం మూవీ ఉంది, మిథునం మూవీలో ఎక్కడైనా ఇద్దరే ఆర్టిస్టులు, అసలు ఎక్కడ మనకి ఎంత సాంప్రదాయబద్ధంగా అసలు అక్కడే మనం ఉన్నామేమో ఆ ప్లేస్లో అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కొన్ని మాతృదేవోభవ ఉంది, ఓల్డ్ మూవీస్ ఏమైనా చేసుకుంటే ఎందుకు చూడలేదండి అందరూ? కొన్ని ఉంటాయి, జడ్జిమెంట్ మూవీ అని చెప్పేసి కూడా, యమున, అలా కొన్ని అప్పటికీ సినిమాలు ఉన్నాయి చాలా వరకు కూడా. ఆఖరి పోరాటం కానివ్వండి, ఎక్కడ బూతులు లేవు కదా, ఎక్కడ ఏమి లేవు కదా. ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చేసారు, కొత్త కల్చర్ తీసుకొచ్చేసి ఇదే 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 అని అంటున్నారు. కానీ బాపు గారి సినిమా చూడండి, ఏ అమ్మాయి అయినా సరే శారీ కట్టినా ఒకవేళ నడుము కనిపించినా కనిపించకుండా ఉండే దాన్నే అందం అంటారు. ఇలా మూసి పెడితేనే ఏదన్నా ఉంటుంది, ఓపెన్ చేస్తే ఏది ఉండదు అక్కడ. మీ ఫోన్ ఉందండి? రాను ఫోన్ ఉందండి ఇప్పుడు? ఉంది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లేదా మీ దగ్గర? ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి. జస్ట్ మినిట్, జస్ట్ ఒకసారి ఓపెన్ చేసామండి. ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అంటారా? ఒకసారి మనం ఏం చూస్తుంటే అవే వస్తుంటాయి. లేదు, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏం చూస్తే అవే వచ్చేవి, ఇప్పుడు సెర్చ్ బార్ లోకి వెళ్తుంటే మీకు ట్రెండ్ అయ్యే వస్తున్నాయి. ఆ ట్రెండ్ అయ్యేవి కొన్ని ఎక్కువ 18+ వీడియోస్ ఉంటాయి. ఓకే, నాది మీరు మొత్తం చెక్ చేయండి, ఆల్మోస్ట్ డివోషనల్ ఉంటుంది. నాదే అకౌంట్ చూడండి, మీ సెర్చ్ ఓకే. ఇప్పుడు నార్మల్ గా ట్రెండ్ అయ్యి ఉంటాయి కదా, ఓపెన్ చేస్తే ట్రెండింగ్ లిస్ట్ లో వాడు పాపం చాలా మంది రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లాగా సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు అందులో. అలాంటి వాళ్ళు కూడా వచ్చేవి ఏంటంటే ట్రెండ్ అయ్యేవే వస్తున్నాయి అక్కడ. బాగా ట్రెండింగ్ లో ఉండేవి, ఎక్కువ ట్రెండ్ అయ్యేవి ఇవే. అడల్ట్ కంటెంట్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది, అవే కనిపిస్తుంది. మరి దీనిలో ఎవరో అబ్జెక్ట్ చేయరా? దీన్ని అట్లీస్ట్ ఎవరో అబ్జెక్ట్ చేయడం బయట వాళ్ళ సంగతి వదిలేస్తే, ఇప్పుడు మనలాగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కొంతమంది గెస్ట్లు వస్తూ ఉంటారు. కొంతమంది కూడా చూడండి, ఎవరి ఫ్యామిలీస్ గురించి తెలీదు, వచ్చి మాట్లాడేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలీదు, ఎవరు ఏం జరుగుతున్నారో తెలియదు, కానీ ఒక వన్ సైడ్ తీసేసుకుంటారు. తీసేసుకొని ఈ ఇష్యూ జరుగుతుంది, సపోజ్ ఇప్పుడు అఘోరి ఉంది, అఘోరి గురించి మాట్లాడేస్తారు. ఆ అమ్మాయి పిక్కిల్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, మాధురి గారు కానివ్వండి, ఇంకేదైనా శ్రీరెడ్డి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ గురించి ఏది తెలీదు, కానీ వచ్చి మళ్ళీ మాట్లాడిస్తూ ఉంటారు. సో ఆ తప్పు అనేది ఏంటంటే అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అది మార్పు రావాలి అనుకుంటే ఇంకా నాకు తెలిసి ఆఫ్టర్ కలికాలం తర్వాత అయ్యి ఉండొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఇంకా సగం ఏంటండి అసలు 50% వరకు కూడా ఆల్మోస్ట్ చేంజెస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ నేను చెప్పాను కదా, ఒక స్టేజ్ మీద ఎఫ్ లేదంటే ఈ బి వర్డ్ తో డైరెక్ట్ ఓపెన్ గా పెడుతున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ ఏంటంటే రెగ్యులర్ వాడుక భాషలో కూడా చాలా మంది వింటూ ఉన్నాం. అవును. సో ఇప్పుడు ఈ కల్చర్ అలవాటు పడిన తర్వాత ఇలాంటి మాటలు ఒకప్పుడు చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, సోల్మేట్స్ అని ఫీల్ అవుతాం, ఇలాంటి ఉంటుంది కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళ అవనివ్వండి, ఇలాంటి మాటలు రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయా?
ఒకప్పటిలాగే స్ట్రాంగ్ గా లేదు ఇప్పుడు అసలు ఒకప్పుడు మనం చూస్తే అప్పుడు లెటర్స్ తోనే జస్ట్ లెటర్స్ తోనే సంవత్సరాల కొద్ది వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్లు కూడా అప్పుడు అంత లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా దొరికితే ఫోన్ దొరికిండొచ్చు అప్పుడు కూడా. కానీ ఇంత లేదు. లెటర్స్ తో కానివ్వండి, ఒక్కసారి మాట్లాడితే అన్ని సంవత్సరాల కోసం ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ వరకు ఎవరు మారుతారో తెలియదు, రేపు పొద్దున వరకు ఎవరు మారుతారో కూడా తెలియదు. సగం కూడా వేరే జనాల వల్ల కూడా విడిపోయే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వేరే చెప్పుడు అవ్వనివ్వండి, ట్రోలింగ్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, దానివల్ల కూడా ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్ కూడా విడిపోతున్నాయి. పేరెంట్స్ కూడా ఐ థింక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు, ఎలాంటి కంటెంట్ కి లైక్ కొడుతున్నారు అనేది కూడా కొంచెం ఒక గైడెన్స్ తీసుకుని అసలు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటానండి నేను. ఫోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా గురువు ఓకే స్కూల్లో ఉన్నంత వరకు, కాలేజీలో ఉన్నంత వరకు చూస్తారు. ఆయన మాట కూడా పిల్లలు వినాలి అంటే ఫస్ట్ ఇంట్లో పెంపకం. ఫస్ట్ ఇంట్లో పెంపకం ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు. అప్పుడు తాత, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు కూడా తోడి కోడలు వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు కాబట్టి భయము అనేది ఒకటి ఉండింది. ఇప్పుడు అట్లా లేదు. ఇండివిజువల్ ఇప్పుడు ఇంట్లో ఉంటే హస్బెండ్ భోంచేస్తానికి రమ్మంటే కూడా వైఫ్ ఫోన్ చేసి రండి అని చెప్పాలి. వెళ్ళి పిలవడానికి కూడా లేదు ఇప్పుడు. పోనీ అంత బిజీగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనీసం ఒక గంట అలాంటప్పుడు పిల్లలు ఎందుకు మీకు? పిల్లలు వచ్చినప్పుడు గంట వాళ్ళ కేటాయించండి, వాళ్ళకి టైం ఇవ్వండి. పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచే ఏదైనా మొక్కయి వంగని మానేను వంగున అన్నట్టు చిన్నగా ఉన్నప్పుడే మనకి చేంజెస్ రావాలి. అంతేకాని పెద్దగా అయిపోయిన తర్వాత వీడు వినట్లేదు, వాడు మానట్లేదు అంటే నువ్వు స్మార్ట్ ఫోన్ ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళకి ఎంత నీడ్ ఉంది, అవసరం ఏముంది? నువ్వు చిన్నపిల్లలకి అన్నం తినకపోతేనే నువ్వు ఫోన్ ఇస్తున్నావు. సో సగం చెడగొట్టేది పేరెంట్సే. ఏ పేరెంట్స్ మనం తిట్టుకున్నా తప్పలేదు, కానీ పేరెంట్స్ చెడగొడుతున్నారు ఫస్ట్. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళది కూడా చూస్తూ ఉంటాను కదా, వాడు తినట్లేదు అక్క ఫోన్ ఇచ్చేస్తాం. సో కాస్త బయట తీసుకెళ్ళు, ఆడించు, గేమ్స్ ఆడించి తినిపించు. సో ఇట్లా ఉండదు. సో చెడగొట్టేది మన ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఫోన్ మీరు ఇందాక అన్నారు, ఇన్స్టా ఓపెన్ చేస్తే ఏమొస్తుందో మనకు తెలియదు. సో పిల్లలు కూడా ఏం తెలుస్తుంది? ఓపెన్ చేసి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో కొన్ని సున్నితమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. ఒకప్పుడు ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వాలంటే 13-14 ఇయర్స్ అట్లా ఉండేది. 9 ఇయర్స్కి 10 ఇయర్స్కి అవుతున్నారు ఇప్పుడు. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా ఏంటి? తినే ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ చికెన్ అయితే మానేయాలంటారా, చికెన్ అయితే తినాలనే ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి. నాన్ వెజ్ వల్ల కూడా ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి. అంటే ఇది సందర్భం ఉందా, దీనికి టాపిక్ లేదని కాదు. ఏదైనా చిన్న వెంట్రుక బంధం రీజన్ ఉన్నా కూడా మనం దాని గురించి కూడా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. అంటే ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే ఎలా అంటే కొంతమంది ఏం ఫాలో అవుతారంటే నో బ్యాడ్ నో గుడ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోత్ అనుకుంటారు. అంటే ఏంటంటే అన్నీ తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మనం మనిషి ఎదుగుతారు. బట్ యాడమ్ ఈవ్ అని ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలుసు. వాళ్ళకి అప్పటిదాకా యాపిల్ తిన్నంత వరకు వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచంలో చెడు అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళు అప్పటిదాకా సర్వైవ్ అయి ఉంటారు. ఎప్పుడైతే యాపిల్ తిన్నారో వాళ్ళకి తెలిసి వాళ్ళు కొంచెం సిన్నర్స్ అయిపోయారు అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. సో ఇలా కొంతమంది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది 90s కిడ్స్ కావచ్చు, అంతకు ముందు కిడ్స్ కావచ్చు, వీళ్ళని ఏంటంటే అన్ని దాచి పెంచారు బిఫోర్ ఈ సోషల్ మీడియా ఎరా రాకముందు. దానివల్ల ఏం తెలిసేది కాదు. మీకు ఒక సర్టెన్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత ఆమెకి చెప్పేది అమ్మ ఏంటి ఇది అది అని. అబ్బాయికి అనుకోండి అది కూడా లేదు. అబ్బాయి అనుకోండి వాడు స్కూల్ ఏజ్ దాటి కాలేజ్ ఏజ్కి వెళ్ళేటప్పటికి, హై స్కూల్ దాటి కాలేజ్ ఏజ్కి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోవడం, ఎవరో ఒకరు చెప్పడం, ఇలా తెలుసుకునేవారు. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇలాంటివన్నీ. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ముందే తెలిసిపోతుంది. మీరు ఏది బిలీవ్ చేస్తారు? నో బ్యాడ్ నో గుడ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోత్ అంటారా? లేదు, కొన్ని వయసులో తెలియకపోవడమే మంచిది, అప్పుడే పిల్లలు ఒక క్రమశిక్షణతో పెరుగుతారు, చెడు మార్గాల వైపు వెళ్ళరు అనేది నమ్ముతారు. తెలియకపోవడమే మంచిది. ఏ టైంలో తెలియాలో అప్పుడే తెలియాలి. సో ఒక్కసారి టాపిక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బట్ ఒకసారి టాపిక్ ఆ ట్వీట్ దగ్గరికి వెళ్తే ఒక మాట అన్నారు ఆవిడ, ఏమని, పాఠ్య పుస్తకాల నుంచి వీళ్ళని తీసేయండి అని చెప్పి. సో పాఠ్య పుస్తకాలని మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నాం. అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి చాలా గొప్పగా రాసిపెట్టుంది. ఈవెన్ ఇందిరా గాంధీ గారు, వీళ్ళందరి గురించి చాలా గొప్పగా రాసిపెట్టుంది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది డైరెక్ట్ హేట్ స్పీచ్ అనేది చెప్పేస్తున్నారు. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు నాశనం చేశారు. ఈవెన్ లేడీ మనమేమో ఐరన్ లేడీ అంటాం ఇందిరా గాంధీ, ఆవిడని కూడా ద్వేషించే వాళ్ళు, ఆవిడని కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మిడిమిడి జ్ఞానంతో. సో ఇప్పుడు బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాడు, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అలా. మనం చరిత్రను నమ్మాలా? ఒకవేళ చరిత్ర తప్పు అయితే దాన్ని ఎప్పటికి ఎవరో ఒకరు మార్చి ఉండాలి కదా. ఈ పాఠ్య పుస్తకాలు ఎప్పటికే చేంజ్ చేసి ఉండాలి కదా. ఎందుకు ఈ వీడియోలను ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు? దీని గురించి మీరు ఏం సమాధానం? ఇప్పుడు నేను ఇదే అంటున్నాను. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ట్వీట్ చేశారో వీళ్ళు కరెక్ట్ కాదు అన్నప్పుడు కరెక్ట్ ఏంటో చెప్పు. మరి నీకు కరెక్ట్ కూడా తెలిసి ఉండాలి.
నువ్వు కరెక్ట్ తెలిసినప్పుడు నేను సపోర్ట్ చేయట్లేదు, అలానే ఇంకోటి లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక పదజాలం ఉంటుంది, ఒక మాట్లాడే విధానం ఉంటుంది. అది సోషల్ మీడియా. ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళు నీ ఫాలోవర్సో అది నిజమే అనుకుంటారు. లేదు నువ్వు చెప్పేది నిజమే అనుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి ఉంటుంది ఒకటి. నువ్వు అట్లా మదర్ని తిట్టాల్సిన అవసరం లేదు, ఏ తల్లిని తిట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరైనా సరే అండి, అది రాజకీయ నాయకుడు ఉండనివ్వండి, మిగతా ఎవరైనా ఉండనివ్వండి, వ్యక్తిని ఏమంటున్నానంటే చేసే పనిని తిట్టండి, చేసే పని, కానీ మనిషిని తిట్టకూడదు. ఇప్పుడు దర్శన్ వల్లనే అయ్యింది, దర్శన్ వల్ల ఎలా అయింది, దర్శన్ అలా కాదు. దర్శన్ చేసిన పని బాగోలేదు, దర్శన్ ఇది చేయడం కరెక్ట్ కాదు, అది మాట్లాడండి. అంతేకాని దర్శన్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మా అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సో ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేదు సరే, మరి నీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరైనా వాళ్ళకి నేను ఆవిడని హైలైట్ చేయదలుచుకోవట్లేదు, మీకు ఇందాక అదే అన్నాను. ప్రపంచంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నా కూడా మన ఒక దాని ఉంటుంది ఇంకొస్తుంది, వీళ్ళనే పట్టుకొని మనం పాకులాడుతున్నాము. అది ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేయడము, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఆ గురించి మాట్లాడడం టైం వేస్ట్. చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఆవిడకి ఏం శిక్ష పడద్ది అనేది టాపిక్ కాదు, ఇలాంటి సంస్కారం ఇలాంటి కల్చర్ అనేది డెవలప్ అవ్వాలా, ఇది స్టాప్ చేయాలి, ఇది పనిషబుల్ అఫెన్సా అనేది అది ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు ఆ టాపిక్ విని మరి దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారో కూడా నాకు తెలియలేదు. మీకు ఇందాక అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు అన్నప్పుడు నువ్వు మంచోడు ఎవరో చెప్పు. మంచోళ్ళు ఎవరో పాఠ్యపుస్తకాలలో ఎవరిది ఉండాలి స్టోరీ, నీది ఉండాలా, ఇంకెవరిదాన్ని నీకు సంబంధించిన వాళ్ళది ఉండాలా, లేకపోతే ఇంకెవరు ఉండాలి? సరే ఈయన కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మంచోళ్ళు చెప్పు. అంబేద్కర్ గురించి నీకేం తెలుసు చెప్పు, భగత్ సింగ్ గురించి నీకేం తెలుసు చెప్పు, మిగతా వాళ్ళ గురించి ఏం తెలుసో నీకు చెప్పు. అలా చెప్పకుండా నువ్వు నీ నోటికి వచ్చేసేసి నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను, నోటికి వచ్చిందే మాట, ఇంకొకటి అనేది అది అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. నేనేంటంటే ఇది నా సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడలేదు, నేను ఒక సామాన్య పౌరురాలుగా మాట్లాడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈ మెసేజ్ అనేది ఇలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చదువుకున్నాను, నేను ఇది అని మాట్లాడినప్పుడు నువ్వు ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ స్టాప్ చేయాలి ఆ ప్లేస్లో ఎవరున్నా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా కమెంట్ చేసే ముందు, ఎవరినన్నా ఒకవేళ తప్పు పట్టే ముందు మనం రీసెర్చ్ చేసి పిహెచ్డి లెవెల్ ఈ టాపిక్ లో కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, కొంతమంది ఆ మధ్యలో మాట్లాడారు, సమంత గారి గురించి, నాగార్జున గారి గురించి, వీరందరూ మాట్లాడారు. యాక్చువల్లీ నాగార్జున గారిని స్కూల్కి తీసుకెళ్ళింది మా ఫాదర్. ఆయన 7 years అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా రైల్వేలో వెళ్ళకుండా అంత పిచ్చి అనమాట. నాగేశ్వరరావు అంటే అంత పిచ్చి అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్న చెప్పే విషయాలు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళ అమౌంట్ అదే డబ్బు మనుషులు అని మాట్లాడుతూ ఉంటారు. అదే అంట నేను, మీరు చూసి మాట్లాడండి, తెలుసుకొని. ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా చెప్పారు మా నాన్నగారు అంటే, వర్కర్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అందరు ఈక్వల్ అక్కడ. పనులకి వేరేలాగా ట్రీట్, వీళ్ళకు వేరేలాగా ట్రీట్ అట్లా ఉండదంట. సో అట్లా అంత గొప్ప ఫ్యామిలీస్, అంత వాల్యూస్ ఉన్న ఫ్యామిలీస్ గురించి ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చేసి నాగార్జున కోడలు డబ్బుల కోసం వదిలేశారు, డబ్బులు కావాలని వదిలేశారు, బిజినెస్ మ్యాన్స్ గురించి చేశారు. అది ఏదన్నా తప్పు ఏదైనా సరే 2 సైడ్ ఉంటుంది, ఏదైనా తెలుసుకునే మాట్లాడాలి. ఈ సందర్భంగా నేను చెప్పడం కూడా ఏంటంటే, చాలా మంది కూడా వచ్చేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నీ గాంధీ గురించి ఏం తెలుసు, నెహ్రూ గురించి ఏం తెలుసు అని స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఇప్పుడు నాగార్జున గారి ఫ్యామిలీ గురించి కూడా కొంతమంది బయట ఉండి మాట్లాడతారు, ఏం తెలుసు అని మాట్లాడతారు. సో దాన్ని బట్టి ఏంటంటే తెలిసి మాట్లాడుకోవడం, తెలుసుకొని మాట్లాడుకోవడం. అదే ఒక సినిమాలో సునీల్ అంటాడు, తెలుసుకొని మాట్లాడమంటారా, తెలిసింది చెప్పమంటారా. సో అట్లా తెలిసింది మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో వ్యూవర్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, హేట్ స్పీచ్ ఏంటి అనేది తెలుసుకోండి. హేట్ స్పీచ్ ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా అలా హేట్ చేస్తూ ఇలాంటి వర్డ్స్ అన్ని మాట్లాడుతూ వీళ్ళని తిడుతూ పోస్టులు పెడుతూ ఉంటారు. అలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు క్వశ్చన్ అనేది, రైట్ టు ఆస్క్ అనే దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. కావాలంటే మీరు ప్రశ్నించే వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. అదనమాట మా టాపిక్. అయితే మీరు అందరూ ఎంజాయ్ చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.